గత 2 రోజులుగా మందమరి పట్టణంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే గారిని మా టీఆర్ఎస్ పార్టీ టౌన్ ప్రెసిడెంట్ జయరాజేందర్ గారు ఏదైతే ఎలక్షన్ల ముందు ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారు ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో ఆ హామీల విషయంలో వారు పట్టణ అధ్యక్ష హోదాలో ఉండి వారు ప్రశ్నించడం జరిగింది. ఇవాళ ఎమ్మెల్యే గారు ఆ ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా స్థానికంగా ఉన్నటువంటి నాయకులు అధికార పార్టీ నాయకులను ఇవాళ వాళ్ళు మరి ఎమ్మెల్యే గారికి తెలిసి మాట్లాడుతుందో తెలియక మాట్లాడుతుందో తెలియదు. ఒకవేళ తెలిసి మాట్లాడితే అది సరైనది కాదు, తెలియకుండా మాట్లాడితే మాత్రం ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా వాటిని కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ ఆయన ఒక పట్టణ అధ్యక్షుని హోదాలో గతంలో సుమనన్న చేసినటువంటి ఏవైతే అభివృద్ధి పనులు ఉన్నాయో ఏదైతే కేసీఆర్ పార్క్ కానీ సెంట్రల్ లైటింగ్ కానీ శ్మశాన వాటిక కానీ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అభివృద్ధి పనుల మీద ఎందుకు ఆ పనులు మీరు చేయలేకపోయింది ఇప్పటి వరకు, దానికి వచ్చినటువంటి ఫండ్స్ని ఎందుకు డైవర్ట్ చేయడం జరిగింది. అట్లనే ఎలక్షన్స్ రాష్ట్రం అంతా ఎలక్షన్స్ జరుగుతున్నాయి కదా, ఎలక్షన్స్ జరిగేటువంటి సందర్భంలో మందమరిలో ఎలక్షన్ పెట్టిస్తా, సంవత్సరంలో 2 సంవత్సరాలు ఎలక్షన్స్ పెట్టిస్తా అని చెప్పినటువంటి మంత్రి గారు ఎమ్మెల్యే గారు ఇవాళ ఆ మాటను ఎందుకు మర్చిపోయాలని చెప్పి ఆయన ఒక హోదాలో ఉండి మాట్లాడడం జరిగింది. దానికి మీ సమాధానం ఏముండాలి? మీ పార్టీ నుంచి మీరు ఎమ్మెల్యే గారైనా సమాధానం చెప్పాలి, లేదా మీ పార్టీ తరఫు నుంచి ఎవరన్నా ఒకరు సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీ ఎమ్మెల్యే గారి ప్రతినిధిగా ఎవరన్నా ఒకరు మాట్లాడాలి, లేకుంటే టౌన్ ప్రెసిడెంట్ మాట్లాడాలి. ఇవాళ పార్టీలో ఉన్నటువంటి చిల్లర మల్లర వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఇవాళ మాట్లాడే సందర్భం ఎట్లాంటిది మాట్లాడిండు, వ్యక్తిగతంగా ఆ వ్యక్తిని మానసికంగా కృంగదీసేటువంటి విధంగా వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం అనేది సరైనది కాదు. ఇవాళ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఏ విధంగా ఉన్నాయి, మీరు మాట్లాడే సమాధానాలు, మీరు చెప్పేటువంటి సమాధానాలు ఎట్లా మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఇవాళ వయస్సు పెరుగుతుంది, బుద్ధి పెంచుకోవాలి, జ్ఞానం పెంచుకోవాలి, మంచితనంతో మాట్లాడడం నేర్చుకోవాలి. ఇవాళ ఒక వ్యక్తి మీద వ్యక్తిగతంగా టార్గెట్ చేసుడు, లేకుంటే వ్యక్తులను టార్గెట్ చేసుడు, లేకుంటే వ్యక్తులను విమర్శించేటువంటి విధంగా వ్యక్తులను భయభ్రాంతిలో గురి చేసేటువంటి విధంగా మాట్లాడు, ఖబర్దార్ అని చెప్పి మాట్లాడు, లేకుంటే అరే అని చెప్పని మాట్లాడు. అట్లనే ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఖబర్దార్ అని చెప్పని చిన్న నాయకులు కూడా మాట్లాడడం అనేది ఇవాళ ఎమ్మెల్యే గారు మీరు కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మంత్రిగా ఈ ప్రాంతంలో మీరు ఎమ్మెల్యేగా గెలిచిండ్రు, సంతోషం. మీరు మంత్రిగా అయిన సంతోషం. ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తారని చెప్పిండ్రు, సంతోషం. వాటి మీద మీరు ఇవాళ దృష్టి పెట్టాలి. కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడిపియడం, ఇట్లాంటి మాటలు మాట్లాడడం అనేది సరైనది కాదు. ఇవాళ ఇక్కడ ఈరోజు మాట్లాడేటువంటి ఈ బట్టలు నింపుకున్నటువంటి నాయకులు అందరూ కూడా గతంలో ఇదే వివేక్ గారు దాదాపుగా 10-15 సంవత్సరాలు చెట్లు పుట్టలు పట్టుకుంటూ తిరిగిండు. ఆయన దగ్గరికి ఒక్కరు కూడా మీ ముఖం కనవలేదు. ఇవాళ ఆయన గురించి ఇంతగానో బట్టలు నింపుకుంటారు. మరి మీరు గతంలో ఎటువైంది? మరి ఆయన చుట్టూ ఎవరు లేరు ఒక్కరు కూడా. గతంలో ఆయన 10-15 సంవత్సరాలు అసలు ఆయన తిరుగుదామంటే కూడా ఆయన దగ్గరికి ఎవరు రావడానికి కూడా భయపడేటువంటి సందర్భంలో మీరు ఎవ్వరు కూడా ఒక్కరు మీ ముఖం కూడా కనవలేదు. ఇలా ఆయన ఎమ్మెల్యే కాగానే ఇలా ఆయన మంచి కోసము, లేకుంటే ఆయన మెప్పు కోసము మీరు ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి నాయకుల మీద, ఇక్కడ ఉన్నటువంటి నాయకులు ప్రశ్నిస్తుంటే ఆ నాయకుల మీద మాట్లాడడం ఇంతవరకు సమంజసం. వాళ్ళు ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. గత 10 సంవత్సరాల్లో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధిలో తీసుకుపోతున్నటువంటి నియోజకవర్గాన్ని గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా దాదాపుగా 50-60 సంవత్సరాల నుంచి లేనటువంటి అభివృద్ధిని ఇలా సుమనన్న చేసినటువంటి అభివృద్ధిని ఎందుకు మీరు కుంటువాడేసిండ్రు, ఎందుకు మీరు దీన్ని పక్కదో పట్టిస్తుండ్రు అని చెప్పని అడిగినందుకు ఇవాళ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు, వ్యక్తిగతమైనటువంటి దాడులు, వ్యక్తిగతంగా దిగడం అనేది సరైనది కాదు. ఇవాళ రాజకీయాలు అనేటివి పొలైట్గా ఉండాలి, రాజకీయాలు అనేటివి ఒక మంచి వాతావరణంలో జరగాలి తప్ప ఎప్పుడు కూడా ఇట్లాంటి సందర్భాలు రానియద్దు. దయచేసి ఇంకొకసారి కూడా మీరు అట్లాంటి విషయాలు మాట్లాడాల్సి చెప్పి కూడా మిమ్మల్ని కోరడం జరుగుతుంది. ముఖ్యంగా బోధన విషయం కూడా మన మిత్రులు చెప్పిండ్రు, జయరామేందర్ గారు కానీ సంపత్ గారు కానీ చెప్పిండ్రు. ఇవాళ మీరే చూసిండే ఎలక్షన్లప్పుడు ఎమ్మెల్యే గారు మాట్లాడినటువంటి మాటలు, నేను కాదు ఎమ్మెల్యే, తనే ఎమ్మెల్యే ఉంటాడు ఇక్కడ అని చెప్పని బోధన గురించి చెప్పిండు. ఇవాళ ఆయన పరిస్థితి ఏంది? ఆయన దగ్గరికి మీరు కూడా పోయి మాట్లాడినటువంటి పరిస్థితి ఇవాళ కనీసం ఆయన స్థానం ఏంది కాంగ్రెస్ పార్టీలో? ఆయనకు వెన్నుపోటు కూడా పడేయండి. ఎవరు వెన్నుపోటు పొడిచిండ్రు? మీరు కాదా వెన్నుపోటు పెడిచి ఇలా వివేక్ పంచన చేరిన వాళ్ళంతా, ఆయన పంచన ఉన్న వాళ్ళందరూ పోయి ఇలా వివేక్ పంచన చేరిన వాళ్ళందరూ మీరు కాదా వెన్నుపోటు పొడిచింది? ఇవాళ ఆయనకు ఏ చిన్న పదవి కూడా రాకుండా చేసింది మీరు కాదా? ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఆయనకు మంచి ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఇచ్చింది. ఆయన చుట్టూ ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఆయనను కాపాడుకున్నారు. ఇవాళ మీరు ఆయన నమ్మించి నమ్మబలికి ఇలా పార్టీలో తీసుకొని పోయి ఆయనకు ఎటువంటి స్థానం లేకుండా చేసినటువంటి
నాయకులు మీరు కదా. ఇవాళ మీలాంటి వాళ్ళు ఆయన గురించి మాట్లాడు కానీ, లేకుంటే ఆయన గురించి ఆయన ఏదో ఆయనకు సానుభూతి చెప్పినట్టు మాట్లాడడం అనేది ఎంతవరకు సమంజసం ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. దయచేసి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు, మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడేటోళ్ళను జర కంట్రోల్ చేయండి. ఎందుకంటే ఒకటి మీరు మాట్లాడినటువంటి వ్యక్తులు మీరేందో, మీ చరిత్ర ఏందో, మీ బయోడేటా ఏందో ప్రతి ఒక్కటి కూడా ఎమ్మెల్యే గారి, మంత్రి గారి టేబుల్ మీద మీ అందరి చరిత్ర అంతా ఉన్నది. మీరు ఎవ్వరు ఎట్లాంటి వాళ్ళు మీ అందరి చరిత్ర ఆయన దగ్గర ఉన్నది. ఇవాళ మీరేదో ఆయన గొప్పల కోసం, ఆయన దానికోసం మాట్లాడి మేము గొప్పగా పోతాం, మేము గొప్పగా మాట్లాడతాం, మమ్మల్ని ఎమ్మెల్యే మెచ్చుకుంటాడు, మమ్మల్ని మంత్రి మెచ్చుకుంటాడు అని అనుకోకుండా తప్పు తప్పు తప్పు. ఆయన ఖచ్చితంగా కూడా మీ అందరి బయోడేటా ఉన్నది. ఎవరెవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతాడు కూడా. మీరు ఇలా టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేస్తూ, వ్యక్తులను టార్గెట్ చేస్తూ చేయడం అనేది సరైనది కాదని చెప్పి తెలియజేసుకుంటూ, గతంలో జరిగినటువంటి అన్నిటి కూడా మర్చిపోయి ఏదైతే చెప్పిండో ఇవాళ టౌన్ ప్రెసిడెంట్ గారు చెప్పిండు జె రవీందర్ గారు, ఆ సమయానికి ఆ యొక్క డేటుకు మీరు రండి. అవసరమైతే ఆయన ఒక్కరిని రమ్మని కూడా వస్తాడు. మీరు కూడా మీ ప్రజాప్రతినిధిగా ఎవరిని పంపిస్తాడో మీ ఎమ్మెల్యే గారు పంపిస్తే వాళ్ళు ఒక్కరు వచ్చి మీరు సమాధానం చెప్పండి, లేకుంటే ఒక సామరస్యంగా మాట్లాడుకోండి. కానీ వ్యక్తిగతమైనటువంటి విమర్శలు చేయడం అనేది సరైనది కాదని చెప్పి తెలియజేసుకుంటూ